పార్లమెంట్లో బలం ఉంది కదా అని చెప్పని ఏ తీర్మానం పెట్టి ఆ తీర్మానం చేస్తే దేశం ఒకటిగా ఉండదు. రాజ్యాంగం ఒక రూపొందించుకున్నాం. ఇది సెక్యులర్ వ్యవస్థ, ఫెడరల్ వ్యవస్థ. భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి భాష, సాంస్కృతిక ప్రాధాన్యత దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని రూపొందించారు. మాకు మెజారిటీ ఉంది కదా చెప్పేసి తీర్మానం చేస్తే దేశం ఒకటిగా ఉండే అవకాశం ఉండదు. ఇప్పుడు భారతదేశంలో ముస్లిమ్స్, జైన్స్, బౌద్ధులు, హిందూస్ అందరూ ఉన్నారు. వాళ్ళ మత సమస్యల జోలికి గవర్నమెంట్ పోకూడదు, రాజకీయాల జోలికి చూసుకోకూడదు అని స్పష్టంగా ఉంది రాజ్యాంగంలో. ఆయన మాకు మెజారిటీ ఉంది అని చెప్పేసి ఉద్దేశంతో, అంటే వాళ్ళు మెజారిటైజేషన్ పేరుతో ఈ భారతదేశంలో మెజారిటీ ఎవరున్నారో వాళ్ళు ఓన్ చేసుకోవాలి, మిగతా చిన్న చెత్త కావాలని నేను తోచాడ పారేయాలి అనే పద్ధతిలో తీసుకొస్తాను. అది ఓట్ల రీత్యా సాధ్యం అవుతాం కానీ దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఇది సాధ్యం కాదు. అందుకే మేము సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నాం. సిపిఐ నుంచి సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూడాలి. ఇప్పుడు పార్లమెంటు తప్పు చేసినా రాజ్యాంగం ఉపయోగಕ್ಕೆ వీలు లేదు. అందుకే న్యాయ వ్యవస్థ గెలుస్తుందని చెప్పేసి మాకు ఆశాభావం ఉంది. న్యాయ వ్యవస్థ ఏంటి, ఉన్న రాజ్యాంగంలో ఉన్న లోపాలు కానీ చేస్తే దాన్ని వ్యతిరేకిస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ తప్పు చేసి మరి గవర్నమెంట్ ఏం సరే తప్పు పట్టాల్సిందే. వాళ్ళ బెదిరింపులకి, ఒత్తిడికి లొంగకూడదు. అందరూ ఈ మధ్య మోడీగా ఏం చేస్తారంటే నాకు వ్యతిరేకంగా ఎవరు ఉండడానికి వెళ్ళా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండడానికి వెళ్ళలేదు, ఎన్నికల కమిషన్ ఉండడానికి వెళ్ళలేదు, న్యాయ వ్యవస్థ ఉండడానికి వెళ్ళలేదు, సిబిఐ ఉండడానికి వెళ్ళలేదు, నీతి ఆయోగ్ ఉండడానికి వెళ్ళలేదు. ఇది 5 వ్యవస్థాకృతమైనటువంటి అంశాలను మొత్తం ధ్వంసం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇది కూడా, ఇది భవిష్యత్తులో రాజ్యాంగానికి ప్రమాదం వస్తుంది. కాబట్టి మేము వీధి పోరాటాలు చేస్తున్నాం, న్యాయ సంస్థలో పోరాటం చేస్తున్నాం, దీన్ని కొనసాగిస్తాం. ఈ వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదించడం ద్వారా దేశవ్యాప్తంగా చిచ్చు పెట్టారు. ఇవాళ వెస్ట్ బెంగాల్లో హింసాత్మకంగా ముషిరాబాద్లో జరిగింది. అనేక ప్రాంతాల్లో వేలాది మంది ముస్లిం మైనారిటీ సోదరులు రోడ్డెక్కుతూ ఉన్నారు. అయితే ఇది ముస్లింలకు మాత్రమే సంబంధించిన అంశం కానే కాదు, రాజ్యాంగంపైనే దాడి. రాజ్యాంగం ఆర్టికల్ 25, 26 ప్రకారం ఏ మతమైనా సరే, మత సంస్థలైనా సరే వారు స్వేచ్ఛగా వారి వ్యవహారాలు వారు నిర్వహించుకోవచ్చు, వారి కార్యక్రమాలకి ఎవరు కూడా ఆటంకపరచకూడదని ఉంది. కానీ ఇవాళ రాజ్యాంగంపైనే దాడి చేస్తూ ఉన్నారు. ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించిన నేపథ్యంలో ఈ ఆర్ఎస్ఎస్ వారి ఆ పత్రిక ఆర్గనైజర్లో ఇవాళ క్రిస్టియన్ ప్రాపర్టీస్కి సంబంధించి కూడా వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. దాన్ని బట్టి ఏమంటే ఇవాళ ముస్లిం ఆస్తులు కబ్జా చేసిన తర్వాత క్రైస్తవుల ఆస్తులు కూడా కబ్జా చేస్తారు. ఆ తర్వాత హిందూ దేవాలయాల టెంపుల్స్ యొక్క ఆస్తులపైన కూడా వారు ఖచ్చితంగా కబ్జా పెడతారు. దేశంలో మత సంస్థలన్నింటిపైన తమ గుత్తాధిపత్యాన్ని తీసుకురావడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దురదృష్టకరం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు చాలా గర్వంగా చెప్పుకున్నారు, మేము 3 సవరణలు ఇచ్చాం, మా 3 సవరణలని కూడా ఆమోదం తెలిపారని. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడడంలే, తేలుగుట్టిన దొంగ మాదిరి ఉన్నాడు. అసలు నీవు 3 సవరణలు ఏమిచ్చావు, ఆ సవరణలు ఆమోదించారా లేదా నువ్వు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నావు? వక్ఫ్ కమిటీలో ఇతర మతస్థులు వేయకూడదని నువ్వు సవరణ ఇచ్చావు కదా, మరి ఆ సవరణ వాళ్ళు ఆమోదించలేదు కదా. కాబట్టి ఏమంటే ఇవాళ మన రాష్ట్రంలో దురదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 ప్రధానమైన పార్టీలు కూడా ఇవాళ మోసం చేస్తూ ఉన్నాయి, బోడీకి భయపడతా ఉన్నాయి. పార్లమెంట్లో ప్రత్యేకించి లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకించారని చెప్పి మేము కూడా సంతోషపడ్డాం. కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కోరే వాళ్ళు, లౌకికవాదులు, మైనారిటీలు అందరూ కూడా కమ్యూనిస్టులు కాంగ్రెస్ తరఫున నిలబడాలి. ఇవాళ రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని కాపాడడానికి ఇండియా అలయన్స్ కూటమి ఏదైతే ముందుకు పోతా ఉందో దానికి అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు కోరుతా ఉన్నాం. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి వర్గం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఇవాళ ఇప్పటికి కూడా దిగి రాకపోతే రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. అదేవిధంగా రేపు విజయవాడ నగరంలో జరగబోయే అందరి సమ్మేళనాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పి అన్ని మతాల వారిని, అన్ని రాజకీయ పార్టీల వారిని కూడా కోరుతా ఉన్నాం.